ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడికి తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తిగా రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున, మనందరి తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు, ఒక సమస్య తక్కువ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి, అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని, అంటే ఆయనకు కూడా లిమిటెడ్ ఫండ్స్ లో ఎలా మేనేజ్ చేయాలో ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పయ్యావుల కేశవ్ గారితో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తక్కువగా అనిపించచ్చేమో, కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలా కొన్ని 100 కోట్ల నిర్ణయాలు, కొన్ని రోజుకి కొన్ని 100 కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటది. ఇలాంటి పరిస్థితుల్లో కోనసీమ రైతాంగానికి, కొబ్బరి తోటల రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉంటాం. నాకు పెద్దలు మన రామనాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు, కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకుంటా, అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం భరోసా ఏదో ఒకసారి బతకడానికి మన ఇచ్చే డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చెప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను, రైతులకి. అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. గత అమరావతి ఉద్యమంలో 100ల సంఖ్యలో రైతులు మరణిస్తే ఆ రోజున మరి జోహార్లు అర్పించారే. ఇవాళ ఎందుకని మరి మాట్లాడరు? అప్పుడైనా ఇప్పుడైనా రైతులే ఆ ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న ఇక్కడ న్యాయం జరగట్లా. అటు పొలాలు పోయి ఇళ్లు పోతే ఎక్కడ ఉండాలి, దానికి సమాధానం లేదు. ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇదే కాదు, ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలు 11 ఏళ్లకి వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో ఇవాళ కూడా తెలియదు. బ్యాంకు రుణాలు లేవు. 3 సంవత్సరాల్లో చేస్తాన్న ప్లాట్లు అభివృద్ధి లేదు. మరి అదే కాదు, ఉచిత విద్య వైద్యం హామీ చెప్పారు, ఏమైంది? ఇవన్నీ ఇలా ఉంటే ఇది ఒక రామారావు గారి ఆవేదనే కాదు, రాజధానిలో ఉన్న రైతుల ఆవేదన. మొదటి దశలో 54,000 ఎకరాల భూములుంటే అభివృద్ధి చేయడం చేతగాని ప్రభుత్వాలు మళ్లీ రెండో దశని 44,000 ఎకరాలు తీసుకుంటే ఏమైపోతారని ప్రతి రైతు ఆవేదన చెందుతున్నాడు. ఎన్నో పనులు జరుగుతున్నాయి, స్థానికులకు మాత్రం పని దొరకట్లా. ఇక్కడ మీరు బడా కంపెనీలని, కాంట్రాక్టర్లు మాత్రమేనా చూసేది? సామాన్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి న్యాయం లేదా? అందుకనే ఈ రెండో దశ ఆపండి అని రైతులందరూ మొత్తుకుంటా ఉంటే గత ప్రభుత్వం శ్మశానం అంది. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని మున్సిపాలిటీ అంటున్నారు. అంటే వాళ్ళు మాట మార్చారు, వీళ్లు మాట మార్చారు. అందుకే ఇవాళకైనా సరే ప్రభుత్వం కళ్లు తెరవాలి. కార్పొరేట్ల మాట, సింగపూర్ కంపెనీల మాట కాదు, భూములు ఇచ్చిన రైతు మాట వినండి. సిఆర్డీఏ అంటే మీరు పట్టించుకోవాల్సిన ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలని. ఇంత రామారావు గారు మృతి చెందితే
సిఆర్డీఏ వాళ్ళు ప్రకటన చేశారు. ఏమని? ఆయన మాకు ముందు రాతపూర్వకం కాగితం ఇవ్వలేదని. పెరుగుతున్నప్పుడు ఏమంటారు? ఇలా కూర్చోవాలి, ఇవన్నీ వంటలు నేర్చుకోవాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళుతున్నావు కదా, అక్కడ మా పేరు నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలి నువ్వు. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్లోని ఒక అమ్మాయిని ట్రైన్ చేస్తున్నారు ఇంకొక చోటకి వెళ్ళడానికి కదా. ఇప్పుడు వీటన్నిటినీ నేను ప్రశ్నించాలి అనే ఒక మాట వచ్చింది. నువ్వు మా కోసం మాట్లాడు అన్నారు. అలాగ వెళ్ళినప్పుడు అర్థమైంది, అలా నన్ను తీసుకెళ్ళి చేయి పట్టుకుని తీసుకెళ్ళిన వాళ్ళందరూ కమ్యూనిస్టులని అర్థమైంది నాకు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను ఇంతవరకు మాట్లాడింది కమ్యూనిజం అన్నమాట. అప్పుడు నన్ను నేను నా కామ్రేడ్స్ తోటి చేయి కలిపాను. సింహాచల దేవస్థానంలో మహా అపరాధం జరిగింది, మహా అపచారం జరిగింది. విశాఖపట్నంలో కొలువై ఉన్నటువంటి సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకి పంపిణీ చేసినటువంటి ప్రసాదంలో నత్త వచ్చిందంటే అది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి అంశం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం సింహాచలం. సింహాచలం మీద భక్తుల్లో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, సింహాచలము మహాపుణ్య క్షేత్రము, శ్రీ వరాహ నరసింహుని దివ్య ధామము అని. భక్తుల మనోభావాలకి, భక్తి శ్రద్ధలకి ప్రతీక, నమ్మకానికి ప్రతీక సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అటువంటి దేవాలయంలో భక్తులకి ఇచ్చే ప్రసాదంలో పులిహోరలో నత్త వచ్చిందని భక్తులు ఆశ్చర్యపోయి ఏంటి ఘోరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పకపోగా ఆ పొట్లను తీసేసుకుని పడేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క అంశానంతని కూడా ఆ సదరు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో రికార్డ్ చేసి ఆ ప్రసాదం నత్త ఏ విధంగా వచ్చిందో ఆ ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది మా బోటు వారికి చేరితే ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ తెలియజేయాలని ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నా. నేను అడుగుతున్నా, ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదంలో నత్త వచ్చింది, అది కేవలం ఆహార భద్రతా లోపం మాత్రమే కాదు. ప్రసాదం అంటే మనం తినే పదార్థం కాదు. ప్రసాదం అంటే మన భక్తికి ప్రతీక. ప్రసాదం అంటే మన విశ్వాసానికి ప్రతీక. ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక. ప్రసాదం అంటే శుచి శుభ్రతకు ప్రతీక. అటువంటి ప్రసాదంలో, స్వామివారి ప్రసాదంలో నత్త రావడం అంటే ఇది క్షమించదగినటువంటి అంశం కానే కాదు. మహా అపరాధం, ఘోరాతి ఘోరం, అతిపెద్ద అపచారం. ఇది పరిపాలకుల యొక్క నిర్లక్ష్యంగాను, అదేవిధంగా భక్తుల మనోభావాల మీద జరిగినటువంటి ఘోరమైన దాడిగాను నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ కేవలం సనాతన ధర్మాన్ని రాజకీయానికి వాడుకుంటున్న మహానుభావులారా, మీరందరూ ఎక్కడున్నారని అడుగుతున్నా. రండి, వచ్చి సింహాచలం మెట్లు కడిగి ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారా? భక్తులకు ఎవరు క్షమాపణలు చెప్తారు? జరిగినటువంటి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తారా? సిఐడి ఎంక్వైరీ చేస్తారా? సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా? ఏం చేస్తారు? ఏ రకమైనటువంటి విచారణ దీని మీద చేపడతారు? దీనికి కారకులను ఏమన్నా మీరు ఎలా వెలికి తీస్తారు? ఇది ముమ్మాటికి కూడా పాలకుల పూర్తి వైఫల్యానికి తార్కాణం సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త రావడం. అందులో అనుమానం ఏమి లేదు. సనాతన ధర్మం అంటే మీరు రాజకీయాలకు వాడుకునే పదం కాదండి. సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ఉన్నటువంటి గౌరవం. ఈ రోజు సనాతన ధర్మం అంటే కోట్లాది మంది భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో సంబంధించినటువంటి అంశం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింహాచలం అంశం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైందవ దేవాలయాల మీద మీరు చూపుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. నేను అడుగుతున్నా, భక్తులు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటికి వెళితే గుడికి వెళ్ళినటువంటి బాబు గారి పాలనలో 19వ మాసం గొప్పగా స్కీములు ఇస్తానని చెప్పి సూపర్ 6, సూపర్ 7, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి స్కీమ్ ని కూడా కొనసాగిస్తానని చెప్పి దగా, మోసం, కుట్ర, ఓట్ల కోసం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రభుత్వం కాదు, ఇది స్కాముల ప్రభుత్వం అన్నట్టుగా 19 మాసాల్లో ప్రజలకు అర్థమైంది. ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభుత్వం. ప్రతి అంశంలోనూ ఒక స్కామ్. ఆయన చేసిన ప్రతి అంశము, రాజధాని నిర్మాణంలో స్కామ్, కాంట్రాక్టర్లకు పెంచి బిడ్లు కన్ఫర్మ్ చేసి కమిషన్లు తీసుకోవడం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. కంపెనీలకు స్థలాల కేటాయింపు పేరుతో 99 పైసలకే భూములు లీజుకిచ్చి కోట్లాది రూపాయల భూముల్ని తన వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా తాను పొందుతున్నటువంటి లాభం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నూతనంగా ఒక పెన్షన్ పొందలేని పేదవాడు మీ పాలనలో మంచి జరుగుతుందని ఆశించి ఓటు వేసి కుమిలిపోతున్నాడు, కుప్పకూలిపోతున్నాడు. భూములిచ్చిన రైతు ప్రాణాలు వదిలాడే.
దానికంటే ఉదాహరణ ఏముంది? మీరు మోసం చేశారంటానికి, మీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పనిచేసిందని అంటానికి. భూమినిచ్చిన రైతు వాగులో నాకు పట్టా ఇస్తారా, నా ఇల్లు నేను ఇవ్వనని చెప్పి ప్రాణాలు వదిలాడే. ఇంతకంటే వైఫల్యం ఏముంది? మీకు లాభం చేకూరే ప్రతి పనిలోనూ స్వార్థమే ఉంది తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని ప్రజలు చర్చించుకుంటున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. మీరొక్కడేనా ఆశిస్తున్నారు ఈ రాష్ట్రంలో భయాన్ని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన? నేను అడుగుతున్నాను, నేను కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో యూనిఫారం వేసుకున్న పోలీస్ శాఖను గాని, ప్రజాధనంతో ప్రజల దగ్గర గౌరవం పొందేటువంటి ఉద్యోగ వ్యవస్థలను గాని మీరు ప్రజలకు జవాబుదారీ. ఈ ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నా, మీకు హోదాలిచ్చి గౌరవాన్ని పెంపొందిస్తున్నా దానికి కారణం ప్రజలు. మీరు పనిచేయాల్సింది ప్రజలకు జవాబుదారీగా. ప్రజా సమస్యలు తెలిసిన మీరు వాటి పరిష్కారం కోసం ఎక్కడైనా అలసత్వం గాని లోపం గాని చేస్తే నష్టపోతారు ప్రజలు. మీ వృత్తి ధర్మానికి అది విఘాతం, మీ వృత్తి ధర్మానికి అది చెడు. ఇవాళ పాలకుడు నిర్ణయాలకి అది ప్రజా హితమైతే తప్ప ప్రజా ఇబ్బందులకి గురి చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసేదైతే దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి. కానీ ఇవాళ అధికార పార్టీలో నాయకుల్ని సంతృప్తి పరచాలని చట్టాలని దుర్వినియోగపరిస్తే, చట్టాల పట్ల గౌరవంతో చట్టాలు మనకు హక్కులు ఇచ్చాయి, ఆ హక్కులు మనల్ని రక్షిస్తాయనే నమ్మకంతో ఉన్నటువంటి సామాన్యుడు ఆ నమ్మకాన్ని కోల్పోతే ప్రజాస్వామ్య విలువ నశించిపోద్ది. అది మీ చదువు, మీ సంస్కారం, మీ బాధ్యత ఒకసారి మీరు గుర్తెరగమని ఈ సందర్భంగా 25లో జరిగిన అనేక సంఘటనలు, అంటే ఒక సాంప్రదాయ సిద్ధంగా నడిచే ఈ రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాల్ని తీసుకొచ్చి రాజకీయాల్లో అధికారం వస్తే ఎన్ని అరాచకాలైనా సృష్టిస్తాం, అది పక్కవారిపై నెట్టేస్తాం, సృష్టిస్తాం కానీ దాన్ని పక్కవారిపై నెట్టేస్తాం. మాకు ప్రచార మాధ్యమాలు ఉన్నాయి, ప్రజల్ని నమ్మిస్తాం. అబద్ధాన్ని ఒకసారి నమ్మారు, పదే పదే నమ్ముతారు అనేటువంటి అతి విశ్వాసంతో ఈ పాలన సాగు. కానీ అబద్ధం అబద్ధమే, నిజం నిజమే. ఇవాళ చూస్తా ఉన్నాం. నేను ఇవాళ చూసింది చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థలో మార్పు చేస్తూ ఆ పేరుని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేటువంటి పేరుతో పిలాలని చెప్పారు. ఇందులో నాకు బాగా ఎవరైతే ఈ ముఖ్యమంత్రి గారి కుమారుడు స్వయాన విద్యాశాఖలను నిర్వహిస్తారు అని చెప్పి తెలిసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. అనేకమైనటువంటి మరి మార్పులు చేర్పులు, లేకపోతే కనీసం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మరి పథకాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆశించారు. కానీ ఈరోజు ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిలుతా ఉంది. ఇది నేను ఏదో రాజకీయ కోణంలో చెప్పే ఒక స్టేట్మెంట్ కాదు. ఒకసారి పరికించి చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఈ యొక్క పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాడు నేడు లాంటి చక్కటి కార్యక్రమాలు, నాడు నేడు కానివ్వండి, సిబిఎస్ఈ ఐబీ సిలబస్లు కానివ్వండి, అట్లాగే టోఫెల్ మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానివ్వండి, అట్లాగే 8th క్లాస్కు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్ద కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఇవన్నీ ఈ 18 నెలల కాలంలో లోకేష్ గారు ఏం చేశారు అనేది ఒకసారి పరికించి చూస్తే ఈ నాడు నేడు పనులన్నీ కూడా అటకెక్కాయి. అమ్మఒడికి మంగళం పాడేసి తల్లికి వందనం అని చెప్పి ఒకరికి 8,000, ఒకరికి 10,000 ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చారనే దాని మీద ఖచ్చితంగా మంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా తొలి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. ఇక డిజిటల్ క్లాస్ రూమ్లకు బాయ్, టోఫెల్ క్లాసులకు టాటా, సిబిఎస్ఈ ఐబీ బోధన పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. సబ్జెక్టు టీచర్ల పైన పూర్తిగా వేటు వేయడం జరిగింది. ఇంకా గోరుముద్ద గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. గోరుముద్ద ఈరోజు ఘోరంగా తయారైంది. అది గోరుముద్ద కాదు, ఘోరముద్ద అయిపోయింది. మేము ఇచ్చినటువంటి మెనూ కానివ్వండి, ఆ యొక్క మరి శుభ్రత కానివ్వండి, ఆ యొక్క ఐటమ్స్ కానివ్వండి, అన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోయినాయి. ఇక ఈరోజు
ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ళ వైపు వెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను గణాంకంతో ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. దానివల్ల కార్పొరేట్ స్కూల్లో ఈరోజు ఫీజులో కూడా 10% నుంచి 30% పెరగడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తగ్గింది. ఈరోజు ఇందాక నేను వస్తా ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో మరి హోమ్ మినిస్టర్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ చివరిగా ఉందంట. ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ ఎడ్యుకేషన్ దాటిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నా పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు. కానీ ఏ ఉపయోగం లేదు. అతను ఏ విధంగా వంచన చేస్తాడో, ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి మొహం చాటేసుకొని వెళ్ళిపోతాడో, అదేవిధంగా అతని ప్రవర్తన నిన్నటి నుంచి ఉందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. నిజంగానే ఎంత బాధేస్తుందంటే, ఇటువంటి అతన్యా ముఖ్యమంత్రిగా ఎన్నుకోండేది ఈ రాష్ట్ర ప్రజలు అని. కానీ ఇంతకుముందు వస్తూ ఉంటే ఆ బస్టాండ్ దగ్గర జనాలు మాట్లాడుతూ ఉన్నారు, జనం ఓట్లేసిన ముఖ్యమంత్రి అయితే జనం కోసం పనిచేస్తాడు సార్, ఏం చేద్దాం మన టైం ఇట్లుంది అని చెప్పాడు ఆయన. ఒక ఆయన పాపం, అంటే ప్రజల్లో అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు జనం కోసం మీరు పనిచేయడం లేదంటే, జనం మీద మీరు నమ్మకం లేక, జనం ఓట్ల మీద కూడా నమ్మకం లేక మీరు ఇష్టానుసారం రాజ్యం చేస్తూ ఉన్నారని ప్రజలు బస్టాండ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, దయచేసి ఆ ఆడపిల్లకి సరే ఇండ్లలో గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిన ఆ డబ్బులన్నా ఇవ్వండి, అది కూడా మాట్లాడలేదు. ఎప్పటిలాగే మీ దోపిడీ బుద్ధిని బయటపెట్టారు. మీరు నిలువెల్లా మీకు నిండిన లక్షణం ఏంటంటే, ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం, ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడం, తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం, ఏ మార్గంతో అయినా సరే ఆ రాజ్యాధికారాన్ని మీకోసం ఉపయోగించుకోవడం తప్ప ఇంకొకటి కాదన్న సత్యాన్ని మీరు చూపించారు. అయా చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రధానమంత్రి గారిని కర్నూలుకు పిలిపించి జిఎస్టీ తగ్గిపోతే విపరీతంగా ప్రజలకు లాభం వస్తూ ఉంది, ధరలు తగ్గిపోతాయన్నాయని చెప్పేసి మీరు బాగా ఊది డంకా కొట్టి ఆఖరికి ఆ రోజున ఒక 100 కోట్లు 150 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులను అయిపోగొట్టారు. ఒక 18% తగ్గిపోతే 28 నుంచి ఎక్కడ ప్రజలు బాగుపడతారని, ఎక్కడ ప్రజల దగ్గర 4 డబ్బులు మిగులుతాయి అని జిఎస్టీలోంచి 10% మినహాయింపు వస్తే, మీ బాబు గారి ట్యాక్స్ వలన ఇంకొక 10